యోహాను సువార్త 6వ అధ్యాయం 36వ వచనం. చూచియుండియు మీరు నన్ను చూసియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని. మీతో చెప్పాను. అంటే అక్కడ కొంతమంది సమూహం ఉన్నారు, అక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వారితో దేవాది దేవుడు, ఆ 4వ గుంపుతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నన్ను చూస్తూ ఉన్నారు కానీ గ్రహించలేకపోతూ ఉన్నారు. మీరు నన్ను చూస్తూ ఉన్నారు, నమ్మలేకపోతూ ఉన్నారు. మీరు నన్ను చూస్తూ ఉన్నారు కానీ విశ్వసించలేకపోతూ ఉన్నారని 4వ గుంపుతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటి గుంపు సూచక్రియలను చూసి వెంబడించే గుంపు. 2వ గుంపు ప్రవక్త అని అనుకొని దేవాది దేవుని వెంబడించే గుంపు. 3వ గుంపు రొట్టెల కోసము నన్ను వెంబడిస్తూ ఉన్నారని 3వ గుంపు కోసం మాట్లాడారు. ఈ రాత్రికాల సమయంలో 4వ గుంపు కోసం దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నన్ను చూస్తూ ఉన్నారు కానీ విశ్వసించడం లేదు. విశ్వాసం లేని గుంపుతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనము కూడా దేవాది దేవుని విశ్వసిస్తాం. ఏ విషయంలోనంటే శారీరక సంబంధించిన విషయాల్లో మనం దేవాది దేవుని విశ్వసిస్తాం. 100కు 100% మనము నమ్ముతాం. ఆ దేవాది దేవుడు సూచక్రియలు చేశాడు కాబట్టి నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, నా కుటుంబంలో దేవాది దేవుడు చూశాడు కాబట్టి నేను దేవాది దేవుడు నమ్ముతూ ఉన్నానని మనం అనుకుంటూ ఉంటాం. 2వదిగా ఆయన ప్రవక్త నా కోసము ప్రవచించాడు, నా బిడ్డల కోసము ప్రవచించాడు, నా కుటుంబం కోసము ప్రవచించాడు, నా ఆత్మీయ జీవితం కోసము ప్రవచించాడు అని చెప్పి ఒక ప్రవక్తగా నమ్ముతూ ఉన్నాం. 3వదిగా ఏమిటనంటే మనల్ని శరీరానుసారముగా అనారోగ్యం నుంచి కాపాడుతూ ఉన్నారు. ఇదిగో శరీరానికి సంబంధించిన ఆహారం ఇచ్చి, శరీరానికి సంబంధించిన గృహమునిచ్చి, శరీరానికి సంబంధించిన ప్రతి మేలులతో నింపుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏమి చేస్తూ ఉన్నామంటే ఆయనను మనము నమ్ముతూ ఉన్నాం. దేవాది దేవుడు 4వదిగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు నన్ను చూస్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీరేమి చేస్తూ ఉన్నారంటే చూసి నమ్మడం లేదు, విని నమ్మడం లేదు. మీలో అవిశ్వాసం ఉందని అవిశ్వాస గుంపుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అనేక వాక్యాలు మనం వింటూ ఉన్నాం, అనేక రీతిలుగా మనము చదువుతూ ఉన్నాం. కానీ దేవాది దేవుని మనము నమ్ముతున్నామా? దేవాది దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా? దేవాది దేవుడు పంపించిన పరిశుద్ధ ఆత్మదేవుని మనము నమ్ముతూ ఉన్నామా? ఎందుకు వీరు నమ్మడం లేదు అయ్యానంటే 35వ వచనము చదవండి తల్లి. ఎందుకు దేవాది దేవుడు వారితో మాట్లాడారంటే అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. 2 విషయాల కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఒకటి, నేనే జీవాహారము. ఈరోజు మీరు రొట్టెల కోసం వస్తూ ఉన్నారమో, శరీరక సంబంధించిన విషయాల మీద వస్తూ ఉన్నారమో అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, మీరు నా వాక్యాన్ని నమ్మడం లేదు, మీరు నన్ను నమ్మడం లేదు, నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను మీరు నమ్మడం లేదు. ఇదిగో జీవాహారము నేనే, ఇదిగో నా దగ్గరికి వచ్చిన వాడు ఎన్నడూ ఆకలి కొనడు అని 1వ మాట మాట్లాడుతూ 2వ మాట మాట్లాడుతున్నారు. దప్పిగొనుల వారలారా నా యొద్దకు మీరు రండి, ఇదిగో దప్పికను తీరుస్తాను, మీరు ఇంకెన్నడూ కూడా దప్పిగా మీరు కొనరని మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయంలో మాట్లాడుతున్నారంటే ఒకటి, వాక్యము విషయంలో వారు నమ్మడం లేదు, జీవాహారము విషయంలో నమ్మడం లేదు. 2వదిగా ఆత్మ కోసము అంటే పరిశుద్ధ ఆత్మదేవుని కోసము వారు నమ్మడం లేదు. అందువల్ల అంటూ ఉన్నారు, మీరు నన్ను చూస్తూ ఉన్నారు కానీ నా మాటలు మీరు నమ్మడం లేదు, పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి నమ్మడం లేదు. మీరందరూ ఏ విధముగా ఉన్నారంటే అవిశ్వాస గుంపులో మీరు ఉంటూ ఉన్నారు. ఈరోజు మనం అనేక వాక్యాలు వింటూ ఉన్నాం, వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నామా? వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటూ ఉన్నామా? అవసరమైనప్పుడే మన వాక్యము కావాలి, అవసరమైనప్పుడే మనకు ప్రార్థన కావాలి. 2వదిగా పరిశుద్ధ ఆత్మ కోసము మనం విశ్వసిస్తూ ఉన్నామా? విశ్వసిస్తే ఇంకా పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోవడం లేదు. అంటే ఏ విధమైన గుంపులో మనం ఉంటూ ఉన్నాము అని అంటే అవిశ్వాసకు సంబంధించిన గుంపులో ఉంటూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నారు, జీవాహారము నేనే, ఆత్మనిచ్చేవాడను
దాహము తీర్చేవాడను నేనే. ఈరోజు ఏ గుంపులో మనం ఉంటూ ఉన్నాం? నాలుగవదిగా మాట్లాడుతున్నాడు, మీరు అవిశ్వాస గుంపులో మీరు ఉంటూ ఉన్నారు. ఎందుకయ్యా అవిశ్వాస గుంపులో ఉంటూ ఉన్నారు అనంటే, దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మనుష్య కుమారుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. అంటే వీరు జీవించే అనుభవంలో లేరు, మరణించే అనుభవంలో ఉన్నారు, మరణంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, దేవాది దేవుని వెంబడిస్తూ ఉన్నారు. కానీ విశ్వాసము వారి జీవితంలో కనిపించడం లేదు. 3 రోజులు కూడా ఆ దేవాది దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. కొండ మీద ప్రసంగంలో దేవాది దేవుడు 3 రోజులు కూడా దేవాది దేవుడు వాక్యాన్ని బోధించాడు. 3 రోజులు క్రమము తప్పకుండా విన్నారు, నిద్రాహారాలు మానేసి విన్నారు. కానీ ఆయన మాట్లాడేటప్పుడు వారి జీవితంలో విశ్వాసం అనేది లేదు. ఈరోజు మనకు విశ్వాసం ఉంటూ ఉందా? ఈరోజు విశ్వాసం ఉంటే ఈరోజు మనము విశ్వాసం మూలముగా మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనము నమ్మాలి. ఆయన పంపించే పరిశుద్ధ ఆత్మదేవుని ఆ బలమును, ఆ శక్తిని మనము పొందుకొని మనము కానాను వైపుకు నడవాలి. దానిని ఏమంటారంటే విశ్వాసము గల జీవితం. ఈరోజు ఇక్కడ ప్రజలను చూసినట్లయితే వారికి శరీరక సంబంధించిన విషయాలలో వారు నమ్ముతూ ఉన్నారు, కానీ ఆ రొట్టె విషయంలో నమ్ముతూ ఉన్నారు, ఆ సూచక క్రియల విషయంలో నమ్ముతూ ఉన్నారు, ఆ ప్రవక్తను విషయంలో ప్రవచించే విషయంలో నమ్ముతూ ఉన్నారు. కానీ ఆత్మ సంబంధం విషయంలో వారు నమ్మడం లేదు, వాక్యము విషయంలో నమ్మడం లేదు, ఆత్మ విషయంలో నమ్మడం లేదు. ఈరోజు నమ్ముతూ ఉన్నామా? ఈరోజు దేవాతి దేవుని వాక్యాన్ని మనము నమ్మగలుగుతూ ఉన్నామా? తల్లి, లేఖనము సెలవిస్తూ ఉంది. ఒకటోది, ఎందుకు వారు నమ్మడం లేదు అనంటే వారు విశ్వాస మూలముగా వారు జీవించడం లేదు. రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకు దేవాది దేవుడు వారు అవిశ్వాస గుంపులోనికి చేర్చాడనంటే, ఎందుకనిగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. నువ్వు దేవాది దేవుని దగ్గరికి వచ్చావంటే, నువ్వు రోజు వాక్యము చదువుతూ ఉన్నావంటే, రోజు వాక్యము విన్నావంటే నీ విశ్వాసము అంతకంతకు పెరగాలి. హల్లెలూయా. అంటే శారీరక సంబంధించిన విషయాల నుంచి ఆత్మ సంబంధమైన విషయాల్లోనికి పెరగడమే విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. వీరు కొండ మీద ప్రసంగంలో 3 రోజులు విన్నారు వాక్యాన్ని, కానీ శారీరక సంబంధించిన విషయంలో నుంచి ఆత్మ సంబంధమైన విషయంలోనికి వీరు మారడం లేదు. వీరు అభివృద్ధి లేదు, విశ్వాసము అంతకంతకు అభివృద్ధి లేదు వీరి జీవితంలో. వీరు ఇంకా ఎక్కడ ఉన్నారంటే శారీరక సంబంధించిన విషయంలోనే, ఆ రొట్టె విషయంలోనే, ఆ ప్రవక్త ప్రవచించే విషయంలోనే, ఆ సూచక క్రియల విషయంలోనే ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైన విషయంలో, వాక్యము విషయంలో, ఇది ఆత్మ విషయంలో వీరి జీవితంలో అభివృద్ధి అనేది కనిపించడం లేదు. ఈరోజు వాక్యాన్ని వింటూ ఉన్నాం, వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఈరోజు మన జీవితం ఏ విధముగా ఉంటుంది? ఇంకా శారీరక సంబంధించిన ఆలోచనలే ఉంటూ ఉన్నాయా? ఇంకా శారీరక సంబంధించిన చూపులే ఉంటూ ఉన్నాయా? ఇంకా శారీరక సంబంధించిన క్రియలు మన జీవితంలో కనిపిస్తూ ఉన్నాయా? అలాగ ఉంటే దేవాతి దేవుడు ఈరోజు ఈ రాత్రికాల సమయం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ గుంపులో మనం కనిపిస్తూ ఉన్నామో తెలుసా? అవిశ్వాస గుంపులో మనము కనిపిస్తూ ఉన్నాం. రోమాపత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాస మూలముగా జీవించును, ఆ విశ్వాసము అంతకంతకు బలపడును. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసం ఎంతవరకు ఉంది? శారీరక సంబంధించిన విషయంలోనే ఉందా, లేదా ఆత్మ సంబంధమైన విషయంలో మన జీవితంలో కనబడుతూ ఉందా? తల్లి, ఈరోజు అబ్రహాము కోసము ఆయన మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందియున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. హల్లెలూయా. అబ్రహాము గారు విశ్వాసమును బట్టి పిలువబడ్డాడు.
పిలువబడిన తర్వాత అక్కడే ఉండిపోలేదు. అతను విశ్వాసమును బట్టి ఆ ప్రదేశమును వదిలి కానానుకు నడిపించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అదే విశ్వాసంలో లేడు ఆయన. అబ్రహాము గారు ఆ ప్రదేశమును విడిచి దేవాది దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో ఆ అబ్రహాముకి తెలియదు, కానీ ఆ విశ్వాసమును బట్టి అతను నడుస్తూ నడుస్తూ బయలుదేరినని లేఖనము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు మనము ఏ విధముగా ఉంటూ ఉన్నాం? ఇంకా అదే ప్రదేశంలో అబ్రహాము గారు ఆ ప్రదేశంలో లేరు తల్లి. విశ్వాసమును బట్టి ఆ ప్రదేశమును విడిచాడు. హల్లెలూయా. ఆ శరీరకు సంబంధించిన ఆ బొమ్మలను నమ్ముకోవడము, ఆ శరీరకు సంబంధించిన ఆ గ్రామమును, ఆ శరీరకు సంబంధించిన ఆ తల్లిదండ్రులను, ఆ శరీరకు సంబంధించిన ఆ రక్త సంబంధాలను విడిచిపెట్టి బయటకు రావడమే విశ్వాసము. హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడ ఉంటూ ఉన్నాం? ఈరోజు అబ్రహాం గారి కోసం దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము అంతకంతకు అభివృద్ధి చెంది విశ్వాసులకు తండ్రిగా దేవాది దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? ఈరోజు ఏ విధముగా మనము దేవాది దేవునికి కనబడుతూ ఉన్నాం? విశ్వాసం అనగా ఏమిటో తెలుసా? ఆయన వాక్యాన్ని వినడమే. హల్లెలూయా. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నారు చూడండి తల్లి, విశ్వాసం నుండి పిలుపుకు లోబడి. హల్లెలూయా. ఈరోజు మన వాక్యము వింటూ ఉన్నాం, లోబడుతూ ఉన్నామా? విధేయత చూపుతూ ఉన్నామా? విడిచిపెట్టుకోవలసినవి విడిచిపెట్టుకుంటూ ఉన్నామా? విడిచిపెట్టుకోవడమే విశ్వాసము. హల్లెలూయా. శరీరక సంబంధించిన ఈ లోకమును, శరీరక సంబంధించిన శరీరస నేత్రస జీవపు డమ్మను విడిచిపెట్టి ఆత్మ సంబంధముగా మనం నడవడమే విశ్వాసము. హల్లెలూయా. అబ్రహాము గారు మొదట వాక్యాన్ని విన్నారు, దేవాది దేవుని స్వరాన్ని విన్నారు, లోబడ్డాడు, విడిచిపెట్టి నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ విధముగా ఉంటూ ఉన్నాం. కొండ మీద ప్రసంగంలో 4వ గుంపు కోసం ఆయన మాట్లాడుతున్నారు. వీరు ఏ విధముగా ఉన్నారంటే అవిశ్వాస గుంపులో ఉన్నారు. 3 రోజుల వాక్యం విన్నా ఇంకా శరీరానికి సంబంధించిన ఆశలతోనే, ఇంకా శరీరానికి సంబంధించిన రొట్టెలతోనే ఆయన వాళ్ళు ఉంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి గుంపుతో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ఇంకా నన్ను చూస్తూ ఉన్నారు, నా మాట వింటూ ఉన్నారు, కానీ మీరు ఇంకా అవిశ్వాసంతోనే ఉంటూ ఉన్నారు. ఈరోజు దేవాది దేవుని వాక్యం నీకు వినబడుతూ ఉంది, నాకు వినబడుతూ ఉంది తల్లి. ఈరోజు మనము మార్పు చెందగలుగుతూ ఉన్నామా? విడిచిపెట్టుకోవాలని విడిచిపెట్టుకుంటూ ఉన్నామా? విడిచిపెట్టుకోకుండా ఇంకా మనమే ఆ యొక్క శరీరానికి సంబంధించిన ఆ లోకములోనే, శరీరానికి సంబంధించిన ఆశల్లోనే మనం జీవిస్తూ ఉన్నామా? ఈరోజు దేవాది దేవుణ్ణి నువ్వు నమ్మేవంటే నువ్వు ఎవరో తెలుసా? విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము అంటే ఏమిటనంటే దేవాది దేవుడు ఆ యొక్క శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, ఎవరైతే నన్ను నమ్ముతారో వారికి బాప్తిసం ఇవ్వండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను నమ్మాం, బాప్తిసం తీసుకున్నాం. ఈరోజు ఇంకా దాని తర్వాత ఇంకా అడుగులు ఏమన్నా వేయగలుగుతూ ఉన్నామా తల్లి? అబ్రహాము గారు వేశారు. ఇక్కడ 4వ గుంపు వేయలేదు కాబట్టి ఆ గుంపుతో ఆయన మాట్లాడుతున్నారు, మీరు ఇంకా అవిశ్వాసములోనే ఉంటూ ఉన్నారు. యోహాను గారు సువార్త 7వ అధ్యాయము 50వ వచనం, ఒకసారి 51వ వచనం చదవండి తల్లి. ఒక మనుషుని మాట వినక మునుపు, అతడు ఒక మనుషుని మాట వినక మునుపు, వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చిన అని అడగగా, వారు నీవు గలిలీయుడవా విచారించి చూడుము. హల్లెలూయా. అంటే నికోదేము దేవాది దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక మనిషిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఒక శరీరానికి సంబంధించిన మనసుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, నువ్వు ప్రవక్తవు కాబట్టి నువ్వు సూచక క్రియలు చేస్తూ ఉన్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నావు. అంటే దేవాది దేవుని దేవుడిగా చూడడం లేదు, అతను ఏ విధంగా చూస్తూ ఉన్నాడంటే ప్రవక్తగా చూస్తూ ఉన్నాడు. కానీ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఒకటి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే తప్ప ఆయన రాజ్యములోనికి వారసుడు కాడు. వాక్యము విన్నాడు తల్లి. ఇక్కడ అదే చెబుతూ ఉన్నాడు, ఏమిటనంటే వెనక మునుపు శరీరానుసారంగా నువ్వు జీవించావు, వెనక మునుపు లోకములో జీవించావు, వెనక మునుపు లోకాశలతో జీవించావు, వెనక మునుపు సూచక్రియలను జీవించావు, వెనక మునుపు రొట్టె కోసము ఈ శరీరానికి సంబంధించిన మేలుల కోసం నువ్వు జీవించావు, వెనక మునుపు ఒక ప్రవక్తగా జీవించావు. కానీ విన్న తర్వాత నువ్వు
క్రీస్తు అని నమ్మాలి. హల్లెలూయా. నికోదేము చేసింది అదే. నికోదేము అంటూ ఉన్నాడు, వెనక మునుపు నేను శరీరానుసారంగా ఉన్నాను, తెలుసుకొన మునుపు ఇగో శరీరానుసారంగా ఉన్నాను, విచారించక మునుపు నేను శరీరానుసారంగా ఆలోచన కలిగి ఉన్నాను. కానీ విన్న తర్వాత, నేను తెలుసుకున్న తర్వాత, నేను విచారించిన తర్వాత నా విశ్వాసంలో నేను కొనసాగుతూ ఉన్నాను. హల్లెలూయా. అందుకే సిలువ వేసే సమయంలో అందరూ పారిపోయినా నికోదేము ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఉండడమే కాదు, 150 సేర్లు అగరను బోలమును కలిపి తెచ్చాడు. సమాధి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈరోజు నువ్వు వింటూ ఉన్నావు, ఈరోజు నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, విచారించగలుగుతూ ఉన్నావా? ఆయన క్రీస్తా లేదా ప్రవక్త? అతను రొట్టెల కోసం శారీరక సంబంధించిన విషయాలను మేలులు చేయడానికి వచ్చాడా, లేదా నీ ఆత్మ సంబంధమైన మేలులు వాక్యమునకు ఆత్మకు ఇదిగో నీకు ఇవ్వడానికి వచ్చాడని చెప్పి ఈరోజు మనం ఆలోచిస్తూ ఉన్నామా తల్లి? నికోదేము ఆలోచించాడు, అబ్రహాము ఆలోచించాడు. ఈరోజు నువ్వు ఆలోచించగలుగుతూ ఉన్నావా? కొండ మీద ప్రసంగంలో 3 రోజులు వాక్యము విన్నారు, కానీ వారు ఆలోచనలో మార్పు లేదు, వారి జీవితంలో మార్పు లేదు. ఇంకా శరీరానికి సంబంధించిన విషయాల్లోనే వారు నమ్ముతున్నారు, కానీ దేవాతి దేవుని వాక్యాన్ని నమ్మడం లేదు, దేవాతి దేవుని పరిశుద్ధ ఆత్మదేవుని నమ్మడం లేదు. కాబట్టి 4 గుంపుతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు నన్ను చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, కానీ ఇంకా మీరు అవిశ్వాస గుంపులోనే ఉంటూ ఉన్నారు. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని నమ్ముతూ ఉన్నావు, పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతూ ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుని నమ్మితే ఇంకా నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మనుష్య కుమారుడు ఇదిగో రొట్టె వలన కాదు కానీ దేవాతి దేవుని వచ్చిన నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈరోజు వాక్యం ఉండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు ఏ విధముగా ఉన్నాడు తెలుసా? ఆత్మస్వరూపై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మస్వరూపై ఉన్న వాక్యాన్ని నమ్ముతూ ఉన్నావు, ఆత్మస్వరూపై ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతూ ఉన్నావా? ఈరోజు నమ్మడం లేదు అని అంటే మనం ఏ గుంపులో ఉన్నామో ఈరోజు ఒక్కసారి మనము పరీక్షించుకోవలసిన అవసరం ఉంది తల్లి. రెండవదిగా వీరు చేసింది ఏమిటో తెలుసా? దేవాతి దేవునితో నడిచే అనుభవం లేదు. మొట్టమొదటి ఏమిటనంటే వారు దేవాతి దేవుని విశ్వసించడం లేదు. రెండవదిగా ఎందుకు అవిశ్వాస గుంపు అని దేవాతి దేవుడు పోలుస్తూ ఉన్నాడంటే వారు ఎక్కడ ఉన్నారో ఆ శరీరంలోనే ఉన్నారు, కానీ ఆత్మ ప్రకారంగా నడిపింపబడము లేదు తల్లి. ఈరోజు వారు చేసింది పొరపాటు ఏమిటనంటే వాక్యానుసారంగా వారు నడవడం లేదు. ఒక్కసారి చూద్దాం, చూడండి తల్లి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు మనుషులు నడవాలంటే వారిద్దరి మధ్య ఏమి కావాలో తెలుసా? అంగీకారము కావాలి, ఒక ఒప్పందము కావాలి, ఒక సమ్మతి కావాలి. సమ్మతి ఉంటేనే ఇద్దరు కలిసి సమానముగా నడుస్తారు. హల్లెలూయా. అంటే ఈ గుంపు ఏమి చేస్తూ ఉన్నారు? అవిశ్వాసమైన గుంపు ఏమి చేస్తున్నారో తెలుసా? వారు దేవాతి దేవునితో నడవడం లేదు, దేవాతి దేవుని వెంబడించడం లేదు. వెంబడిస్తున్నారు. ఏ విధముగా వెంబడిస్తున్నారంటే శారీరక సంబంధించిన విషయాల్లో మాత్రమే వెంబడిస్తూ ఉన్నారు, ఆత్మ సంబంధమైన విషయంలో వెంబడించడం లేదు. ఈరోజు రక్షణ పొందాం చాలామంది, మంచిది, దేవాతి దేవునికి నామమునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు శారీరక సంబంధించిన విషయాల్లో దేవాతి దేవుని వెంబడిస్తూ ఉన్నావా, నడుస్తూ ఉన్నావా? లేదా ఆత్మ సంబంధమైన విషయంలో దేవాతి దేవునితో వెంబడిస్తూ ఉన్నావా, నడుస్తూ ఉన్నావా? ఈరోజు దేవాతి దేవునితో నడవాలంటే నువ్వు ఆత్మీయ సంబంధించిన విషయములతో ఆత్మయున్న వాక్యముతో ఆత్మయున్న పరిశుద్ధ ఆత్మతో నడవాలనంటే ఆయన సమ్మతి కావాలి. హల్లెలూయా. ఆయన నీతో నడవాలంటే నీ సమ్మతి కూడా కావాలి. హల్లెలూయా. ఈరోజు ఇద్దరు సమ్మతి కూడా కావాలి. ఆమోసులో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, ఇద్దరు కూడి నడవాలంటే సమ్మతి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సమ్మతిస్తూ ఉన్నావా? నేను ఇంకా శరీరక సంబంధించిన విషయాల్లో నేను నడుస్తావు అనుకుంటూ ఉన్నావేమో. నువ్వు ఆయనతో నడవాలనంటే మొట్టమొదట నీలో వాక్యం ఉండాలి. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు,
అయ్యా ఇదిగో నా హృదయంలో వాక్యాన్ని నేను ఉంచుకుంటూ ఉన్నాను, వాక్యాన్ని ఉంచుకుంటూ ఉన్నాను, దివారాత్రులు ధ్యానిస్తూ ఉన్నాను, కానీ అది ఏ విధముగా ఉందంటే నా పాదములకు దీపమై ఉంది నడవడానికి, అది నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఏ విధముగానంటే దీపము అనగా వాక్యము, వెలుగు అనగా పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దావీదు గారు నడుస్తూ ఉన్నారు దేవాది దేవునితో. ఏ విధముగా తెలుసా? సమ్మతించి నడుస్తూ ఉన్నాడు ఆయన. వాక్యముతో పరిశుద్ధ ఆత్మ దేవునితో కూడా ఆయన నడుస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ విధముగా మనము నడుస్తూ ఉన్నాం? వాక్య ప్రకారం వింటూ ఉన్నాం, దాని ప్రకారముగా నడవగలుగుతూ ఉన్నావా తల్లి? రెండవదిగా ఎవరితో నడవాలంటే పరిశుద్ధ ఆత్మ దేవునితో నడవాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వాక్యముతోనే కాదు, మేఘస్తంభమై అగ్నిస్తంభమై ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుని క్రింద నడిచారు. హల్లెలూయా. ఈరోజు ఆ కొండ మీద ప్రసంగంలో ఆ యొక్క 4వ గుంపు దేవాది దేవుని వాక్యము ద్వారా నడవలేదు, దేవాది దేవుని ఆత్మ ద్వారా నడవలేదు. అందుకే వారి కోసం దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. మీ గుంపు ఏ విధముగా ఉందో తెలుసా? అవిశ్వాసమైన గుంపు. ఈరోజు వాక్యముతో నడిస్తే, ఈరోజు ఆత్మతో నడిస్తే, ఆత్మతో నడిపించబడితే, ఆయన శక్తితో నడిపించబడితే, ఆయన బలముతో నడిపించబడితే నువ్వు ఎవరు గుంపులో ఉంటావో తెలుసా? విశ్వాసుల గుంపులో ఉంటావు. హల్లెలూయా. పత్రికలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా దేనితో నడిపించబడాలంటే ఆత్మతో నడిపించబడాలి. హల్లెలూయా. ఎందుకు అయ్యా ఆత్మతో నడిపించబడాలంటే ఆయన మాట్లాడుతున్నాడు, ఎందరూ ఆత్మతో నడిపింపబడతారో వారు దేవాతి దేవుని కుమారులు. ఈరోజు ఆత్మతో నడిపించబడాలి. ఆత్మతో నడిపించబడితే ఆయన కుమారులు కుమార్తెలుగా నువ్వు ఉంటావు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, సమ్మతి కావాలి. ఇద్దరు మనుషులు నడవాలంటే సమ్మతి కావాలి. అక్కడ కొండ మీద ప్రసంగంలో వారికి సమ్మతి లేదు, వారికి వారే నడుచుకుంటా దేవాంత దేవుని వెంబడిస్తూ ఉన్నారు. వారి జీవితంలో ఆయన మాట్లాడుతున్నాడు, నేనే జీవాహారమును, నేనే దప్పిక తీర్చేవాడిని అని స్వయముగా వారి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నా వారు వాక్యాన్ని నమ్మడం లేదు, వారు ఆత్మను నమ్మడం లేదు. అందువల్ల దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు అవిశ్వాసము గుంపులో మీరు ఉంటూ ఉన్నారు. ఈరోజు దేవాది దేవునితో నడవాలంటే మొదట నీలో వాక్యం ఉండాలి, రెండవదిగా నీ హృదయంలో ఆత్మ ఉండాలి. హల్లెలూయా. ఆత్మ ఉన్నప్పుడే ఆయనతో నడుస్తావు తల్లి. ఈరోజు ఏ విధముగా మనము నడుస్తూ ఉన్నాం? మన సొంత ఆలోచనతో, మన సొంత బలముతో, మనకంటూ ఒక ధర్మశాస్త్రం ఏర్పడిపోతుంది ఈ రోజుల్లో. సంఘాలలో వాక్య ప్రకారంగా నడవడం లేదు, ఆత్మకు అవకాశం ఇవ్వడం లేదు, ఆత్మ బలమునకు, ఆత్మ శక్తికి, ఆత్మ జీవితానికి మనం ఇవ్వడం లేదు. మన సొంత ఆలోచన ద్వారా మనము నడిపించబడుతూ ఉన్నాం. ఈరోజు ఏ విధముగా నీ నడత ఉన్నది తల్లి? ఈరోజు హానోకు నడిచాడు ఏ విధంగా? ఒకసారి చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండెను, సాక్ష్యమును పొందెను. కాగా దేవుని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాంత దేవుణ్ణి ఒకసారి స్తుతిద్దాం. ఆయనతో నడవాలంటే, ఆయనతో నువ్వు అడుగు వేయాలంటే, ఆయనతో నువ్వు నడవాలంటే సమ్మతి కావాలి. ఏమిటయ్యా సమ్మతి అనంటే, నీలో ఆయన వాక్యం ఉండాలి, నీలో ఆయన ఆత్మ ఉండాలి. అప్పుడు నువ్వు ఏ విధముగా కనబడతావో తెలుసా? ఇష్టుడుగా కనబడతావు. హల్లెలూయా. విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టులుగా ఉండుట అసాధ్యము. నువ్వు ఆయనతో నడవాలంటే ఆయన ఇష్టము ఉండాలి, నువ్వు ఆయనకి ఇష్టం ఉండాలి, ఆయన నీకు ఇష్టమై ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఇష్టమై ఉంటుందా? ఈరోజు దేవాతి దేవుడు నేను ఇష్టపడుతూ ఉన్నాడా? ఈరోజు నువ్వే ఒక్కదానివే ఇష్టపడుతున్నావా? ఒక్కడవే ఇష్టపడుతున్నావా? అందుకే ఆమోసు ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఇద్దరు నడవాలంటే ఇద్దరు సమ్మతి కూడా కావాలి. ఈరోజు ఆయన సమ్మతి కావాలంటే నీలో వాక్యం ఉండాలి, వాక్య ప్రకారంగా జీవించి ఉండాలి, వాక్య ప్రకారంగా సాక్ష్య జీవితమై ఉండాలి. ఈరోజు సాక్ష్యము ఉండడం లేదు. ఈరోజు జీవితాల్లో వాక్యము వింటూ ఉన్నాము, కానీ వాక్య ప్రకారంగా జీవించడం లేదు, వాక్య ప్రకారంగా సాక్ష్య జీవితం ఉండడం లేదు.
ఈరోజు సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక విధముగా, ఇంటి దగ్గర ఒక విధముగా, భర్తతో ఒక విధముగా, ఆఫీసులో ఒక విధముగా, గ్రామంలో ఒక విధముగా నివసిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయనతో నడవాలంటే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండాలి. ఇష్టడుగా ఉండాలి అంటే ఆయన నీ కోసం సాక్ష్యము చెప్పాలి. హానోకుతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హానోకు నాకు ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి నేను అతను నడిపించుకొని మరణము చూడకుండా నేను పరలోకానికి తీసుకువెళ్ళిపోయాను. ఈరోజు ఎటువంటి నడతలు నడుస్తున్నావు? ఆయనకి ఇష్టమైన నడతలు నడుస్తున్నావా? వాక్య ప్రకారంగా నడుస్తున్నావా? ఆత్మను పొందుకున్న వ్యక్తి ఆత్మ ప్రకారంగా జీవించగలిగి ఆత్మ ప్రకారంగా నడిపించగలుగుతున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వారు ఏం చేస్తున్నారు? ఆ కొండ మీద ప్రసంగంలో ఆ గుంపు, 4 గుంపు ఏం చేస్తున్నారు తెలుసా? వరిష్టానుసారంగా నడుస్తున్నారు. దేవాది దేవునికి ఇష్టానుసారంగా నడవడం లేదు కాబట్టి ఆ గుంపుతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అవిశ్వాసమైన గుంపులో ఉంటూ ఉన్నారు. ఈరోజు ఏ గుంపులో ఉంటూ ఉన్నాం? సంఘానికి వస్తూ ఉన్నాం, వాక్యాన్ని చదువుతూ ఉన్నాం, మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండి ఆత్మను పొందుకొని మనం నడుస్తూ ఉన్నామా తల్లి? ఈరోజు దేవాంతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాం? మన పితరులందరూ ఏ విధంగా నడిచారు అనంటే 13వ వచనం చదవండి తల్లి. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులై ఉన్నాయని ఒప్పుకొని విశ్వాసములముగా మృతి పొందరే. హల్లెలూయా. వారు యాత్రికులై ఉన్నారు. వారు దేవాతి దేవునితో నడుస్తున్నారు. ఏ విధముగా తెలుసా? ఆయనకి ఇష్టమైన విశ్వాసముతో కలిగి ఉండి మన పితరులందరూ కూడా విశ్వాసము కలిగి ఉండి విశ్వాసముతో వారు జీవిస్తూ విశ్వాసముతో నడుస్తూ విశ్వాసముతో పట్టుకొని మృతి చెందినట్టు లేఖనము సెలవిస్తూ ఉంది. ఈరోజు ఎటువంటిగా మనం నడుస్తూ ఉన్నాం? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. జక్కయ్యా, ఓ జక్కయ్యా, నేను నీతో నడవాలి జక్కయ్య, నేను మీ ఇంటికి వెళ్ళవలసి ఉన్నది. జక్కయ్య విన్నాడు తల్లి. జక్కయ్య విన్ని దిగాడు. దిగిన తర్వాత దేవాది దేవునితో నడుస్తున్నాడు. వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు, అయ్యా నేను పాపిని. విన్నాడు, లోబడ్డాడు, విడిచిపెట్టాడు. దేవాది దేవుని వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, విన్నావు, లోబడ్డావు, విడిచిపెట్టావు, నాతో నడిచావు కాబట్టి నువ్వు అబ్రహాము కుమారుడు. ఈరోజు ఏ విధముగా మనం నడుస్తూ ఉన్నాం? నీ సొంత సిద్ధముగా, నీ సొంత బలముతో, నీ సొంత ఆలోచనతో, నీ సొంత తెలివితేటలతో ఈరోజు మనం నడుస్తూ ఉన్నామో ఆ నడత దేవాది దేవునికి ఇష్టమైనది కాదు. హానోకును దేవాది దేవుడు ఇష్టపడ్డాడంటే మొదట వాక్య ప్రకారముగా నడిచాడు. రెండవదిగా ఆత్మను పొందుకొని నడిచాడు. దేవాది దేవునికి ఇష్టమైన సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ విధమైన నడతలు నడుస్తూ ఉన్నాం? కొండ మీద ప్రసంగంలో వారు దేవాది దేవునికి ఇష్టలుగా లేరు. వారు శరీరానికి సంబంధించిన విషయంలోనే ఆలోచిస్తూ ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన విషయంలో నడవడం లేదు, వారు నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. కాబట్టి వారికి ఒక పేరు పెట్టాడు, మీరు అవిశ్వాసమైన గుంపు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ గుంపులో మనం ఉంటూ ఉన్నాం తల్లి? ఈరోజు వారు మూడవదిగా వారు చేసిన పొరపాటు ఏమిటనంటే దేవాది దేవుని సంఘముతో వారు సహవాసముతో లేరు. వారు సపరేట్ గుంపు అయిపోయారు. దేవాది దేవుడు ఒక గుంపు అయిపోయాడు, వారు సపరేట్గా గుంపు అయిపోయారు. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు వాడు గుంపుతో ఏమిటో తెలుసా? మీరు అవిశ్వాసమైన గుంపు. ఈరోజు విశ్వాసం నీలో ఉండాలనంటే, విశ్వాసిగా నువ్వు తీర్చబడాలంటే విశ్వాసులతో నువ్వు సహవాసము చేయాలి. హల్లెలూయా. అవిశ్వాసులతో సహవాసము చేయడానికి వీలు లేదు. నువ్వు అవిశ్వాసులతో సహవాసము, శారీరక సంబంధించిన ఆ విషయాలతో సహవాసము, శరీరానికి సంబంధించిన మనుషులతో విశ్వాసము, నువ్వు శరీరానికి సంబంధించిన విశ్వాసులతో ఆ గుంపులతో సహవాసము చేస్తూ ఉన్నావు అనంటే నువ్వే విధంగా కనబడుతున్నావు దేవాది దేవుని దృష్టికి తెలుసా? అవిశ్వాస గుంపు వలె కనబడుతూ ఉన్నా. ఒకసారి చూద్దాం. చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని చాలు తల్లి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది? 2 గుంపులు ఉన్నాయి అక్కడ.
ఒకటి అవిశ్వాసమైన గుంపు, రెండు విశ్వాసమైన గుంపు. దానికి దీనికి పాలు ఎక్కడిది? దానికి దీనికి సంబంధం ఏమిటి? ఈరోజు మనుషులు ఏ విధముగా ఉన్నారు అని అంటే దేవాతి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు, మరలా లోకముతో సహవాసం చేస్తూ ఉన్నారు. వీరు అదే విధముగా చేశారు. కొండ మీద ప్రసంగంలో 4వ గుంపు దేవాతి దేవుని వెంబడిస్తూ ఉన్నారు, కానీ శరీరక సంబంధించిన విషయాల్లో మాత్రమే వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వాక్యాన్ని నమ్మడం లేదు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మడం లేదు. ఈరోజు మనము ఏ విధముగా ఉంటూ ఉన్నాం? ఏ విధమైన గుంపులో మనం ఉంటూ ఉన్నాం? ఒకటి అవిశ్వాస గుంపు, రెండు విశ్వాసమైన గుంపు. విశ్వాసమైన గుంపుతో మనం ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు, చూడండి తల్లి, నేను వారిలో నివసించి సంచరించదను, నేను వారికి దేవుడయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఎవరికయ్యానంటే ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు నాకు ప్రజలై ఉంటారు, వారు నేను దేవుడనై ఉంటాను. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నాడు, కావున వారి మధ్య బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, పరిశుద్ధముగా ఉండండి అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా? మూడవదిగా వాళ్ళు చేసిన తప్పిదం ఏమిటి? మూడవదిగా వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటి అంటే వారు ఏ గుంపులో ఉంటూ ఉన్నారో తెలుసా? వీరు శారీరక సంబంధించిన అవిశ్వాసమైన గుంపులో వారు ఉంటూ ఉన్నారు. ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని కోల్పోవడానికి, నువ్వు ఆత్మ సంబంధించిన విషయంలో ఇంకా నువ్వు విశ్వాసము చూపకుండా ఇదిగో శారీరక సంబంధించిన విషయంలోనే నువ్వు ఆసక్తిని చూపుతూ ఉన్నావంటే మూడవ పొరపాటు ఏమిటో తెలుసా? రక్షింపబడిన వారు విశ్వాసుల గుంపుతోనే సహవాసము చేయాలి. హల్లెలూయా. కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయము 42వ వచనం ఒక్కసారి చూద్దాం. చూడండి తల్లి, ముగించుకుందాం. వీరు అంటే ఆగు తల్లి, వీరు అనగా ఎవరనంటే రక్షింపబడిన వారు. హల్లెలూయా. శారీరక సంబంధించిన విషయాలను ప్రక్కన పెట్టి ఆత్మతో నడిపించబడిన వారు అపోస్తలులు. హల్లెలూయా. అపోస్తలులు సంఘముతో మాట్లాడుతున్నాడు. వీరు చదువు తల్లి, వీరు అపోస్తుల బోధయందును, వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. హల్లెలూయా. ఈ గుంపు ఏమిటో తెలుసా? విశ్వాసమైన గుంపు. విశ్వాసమైన గుంపుతో వారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎడతెగకుండా అపోస్తుల బోధయందును, ప్రార్థన యందును, సహవాసము యందును, రొట్టె విరుచుటి యందు ఉండండి. ఉండకపోతే ఏమి జరుగుతూ ఉందా అనంటే మీరు అవిశ్వాసమైన గుంపులో చేరిపోతారు. అవిశ్వాసముగా శరీరానికి సంబంధించిన విషయాలలో మీరు ఆసక్తిని కలిగి ఉంటారు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా బోధయందు, ప్రార్థనయందు, సహవాసమునందు, రొట్టె విరుచుట యందు మాత్రమే మీరు సహవాసము కలిగి ఉండని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? రక్షింపబడిన బిడ్డలతో సహవాసం ఉందా? రక్షింపబడిన సంఘముతో సహవాసం ఉందా? లేదా వేరే లోక సంబంధించిన విషయాలతో నీకు సహవాసం ఉందా? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవండి తల్లి. రోమాపత్రిక శరీరానుసారులు చదవండి అమ్మా. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఒకటి శరీరానికి సంబంధించిన గుంపు, 2 ఆత్మ సంబంధించిన గుంపు. అయినంటూ ఉన్నారు, మీరు శరీరానుసారమైన మనసును కలిగి ఉంటే మీరు మరణిస్తారు. రెండవదిగా ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉంటే మీరు జీవములోనికి వెళ్ళి మీరు సమాధానం కలిగి ఉంటారు. హల్లెలూయా. ఈరోజు ఏ గుంపులో ఉంటూ ఉన్నాం? ఈరోజు ఇంకా నువ్వు శరీరానుసారంగా మనసు నువ్వు కలిగి ఉన్నావా? మరణం నువ్వు దారి తీస్తుంది. ఈరోజు కొండ మీద ప్రసంగంలో 4వ గుంపు ఏ విధముగా ఉన్నారో తెలుసా? శరీరానికి సంబంధించిన విషయాల్లో వెంబడిస్తూ ఉన్నారు.
వారితో మాట్లాడుతున్నారు, మీరు మరణమైపోతారు, జాగ్రత్త. మీరు శరీరానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి ఉంచుతున్నారు, ఆ రొట్టె విషయంలోనే ఆసక్తి ఉంచుతున్నారు, ఆ యొక్క సూచక్రియల విషయంలోనే ఆసక్తి ఉంచుతున్నారు. కానీ ఇదిగో నేను మాట్లాడుతున్నాను, నేనే జీవము, నేనే ఆహారము, నేనే ఆత్మ ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నమ్మడం లేదు వారి గుంపులు. తల్లి, ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నావు? ఈరోజు దేవాతి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నువ్వు శరీరానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి కలిగి ఉన్నావా? శరీరానికి సంబంధించిన కోరికలతో నువ్వు నడవబడుతున్నావా? శరీరానికి సంబంధించిన ఆ యొక్క మనుష్యులతో, ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉన్నావా? ఈరోజు దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు 2 గుంపులు అక్కడ ఉన్నాయి. ఒకటి శరీరానికి సంబంధించిన గుంపు, అవిశ్వాసమైన గుంపు. 2 ఆత్మ సంబంధించిన గుంపు, అది ఏమిటంటే విశ్వాసుల గుంపు. హల్లెలూయా. ఈరోజు ఏ గుంపులో ఉంటూ ఉన్నావు? చివరగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3:12 చదవండి తల్లి. హెబ్రీ పత్రిక 3:12 చదవండి తల్లి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చివరగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో. ఈరోజు ఏమిటయ్యానంటే దుష్ట హృదయం ఉన్నదమో. ఈరోజు ఆత్మ సంబంధమైన విషయాల మీద నువ్వు విశ్వసించావు, కానీ రాను రాను ఈ శరీరానికి సంబంధించిన విషయములలో, అవిశ్వాసములో నువ్వు ఉంటూ ఉన్నావేమో. జాగ్రత్త, అది దుష్ట హృదయం అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఈరోజు ఏ విషయంలో మనం ఉంటూ ఉన్నాం? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టినట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం నీలో ఉన్నదమో. ఈరోజు మనము పరీక్షించుకోవాలి. ఈరోజు దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? అవిశ్వాసాన్ని కలిగజేసి మన హృదయాన్ని అవిశ్వాసమైన గుంపులోనికి చేర్చిస్తూ ఉంటాడు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, జాగ్రత్త, మీరు విశ్వాసమైన గుంపులో ఉన్నారు. సాతానుడు, దుష్టుడు మీ హృదయంలోనికి వచ్చి అవిశ్వాసమైన జీవితాన్ని కలుగజేసి దేవాతి దేవుని వాక్యానికి దూరం చేస్తాడు, దేవాతి దేవుని ఆత్మకు దూరం చేస్తాడు, దేవాతి దేవుని సంగమునకు దూరం చేస్తాడు, దేవాతి దేవుని సహవాసమునకు దూరం చేస్తాడు, శరీరానికి సంబంధించిన విషయంలో దగ్గర చేస్తాడు. జాగ్రత్త అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ సంఘములో, ఏ సహవాసంలో మనం ఉంటూ ఉన్నాం? విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నాం, విశ్వాసము కలిగి ఉంటూ ఉన్నామా, లేదా అవిశ్వాసములుగా మనము జీవిస్తూ ఉన్నామా? ఆయన మాట్లాడుతున్నాడు, వీరు నన్ను నమ్మడం లేదు, నా యందు విశ్వసించడం లేదు. ఏ విషయంలో అయ్యా అనంటే, నేనే జీవము ఆహారమై ఉన్నాను. నా దగ్గరికి వచ్చిన వాడు ఎన్నడూ కూడా ఆకలి కొనడు. ఇదిగో నా దగ్గరికి వచ్చిన వాడు ఎన్నడూ కూడా దప్పికొనడు. ఈరోజు ఎటువంటి జీవితాన్ని మనము గడుపుతున్నాము తల్లి? మన పితరులందరూ కూడా విశ్వాసం వల్ల రక్షింపబడ్డారు, విశ్వాసం వల్ల నడిచారు, విశ్వాసం వల్ల మరణం పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మధ్యలో ఆగిపోతూ ఉన్నామా? విశ్వాసాన్ని పక్కన పెడుతూ ఉన్నామా? విశ్వాసాన్ని ఎందుకు పక్కన పెడతామంటే, ఆయన వాక్యానికి స్థానం ఇవ్వకపోతే, ఆయన పరిశుద్ధ ఆత్మకు స్థానం ఇవ్వకపోతే, పరిశుద్ధ ఆత్మతో నడవకపోతే, వాక్యముతో నడవకపోతే, ఈరోజు ఆయనతో సహవాసము చెయ్యకపోతే, ఆయన గుంపులో, ఆయన సహవాసములో మనము ఉండకపోతే ఏ విధముగా ఉంటామో తెలుసా? అవిశ్వాసులుగా మనము తీర్పు పొందుతాం. 4వ గుంపు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మీరు నాతో నడవడం లేదు, నన్ను విశ్వసించడం లేదు, నా గుంపులో మీరు లేరు. కాబట్టి మీరు ఏ గుంపు తెలుసా? అవిశ్వాసమైన గుంపులో మీరు ఉంటూ ఉన్నారు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.